ఫ్రాంక్ అనే ఒక బిజినెస్ మ్యాన్ లైఫ్లో జరిగిన హారర్ ఇన్సిడెంట్ గురించే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియోలో ఫ్రాంక్ లైఫ్లో జరిగిన రియల్ హారర్ ఈవెంట్స్ యొక్క ఫుటేజెస్ కూడా ఉన్నాయి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బై ది వే, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిగ్రీ బాయ్. ఫ్రాంక్ ఒక బిజినెస్ మ్యాన్. మోస్ట్ రీసెంట్గానే ఫ్రాంక్ వాళ్ళ డాడ్ చనిపోవడం వల్ల మైండ్ మొత్తం కూడా డిస్టర్బ్ అయ్యి కొంచెం లోన్లీగా తన వర్క్ నుంచి దూరంగా కొన్ని డేస్ స్పెండ్ చేద్దాం అనుకుని తన ఓన్ హౌస్కి వస్తాడు. ఏ హౌస్ అయితే వాళ్ళ అమ్మా నాన్నగారు చనిపోక ముందు అయితే ఉండేవారు. అలా ఆ హౌస్లోనే స్టే చేస్తూ తన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మెమరీస్ని గుర్తు చేసుకుంటూ మధ్యలో బిజినెస్ ట్రిప్స్కి వెళ్ళి వస్తూ 6 months అయిపోయింది. బట్ 6 months తర్వాత వన్ ఫైన్ డేస్ సండే, ఆ రోజు ఆ హౌస్ యొక్క ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న విండో ఓపెన్ అయ్యి ఏదో ఒక క్రీపీ సౌండ్ రావడం అనేది ఫ్రాంక్ నోటీస్ చేస్తాడు. ఆ రోజు నుంచి చాలా సార్లు ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న విండో దానంతకదే ఓపెన్ అవుతూ ఉండేదంట. ఇంకా ఆ ఇంట్లో కూడా నైట్ టైమ్స్ ఏవో అబ్నార్మల్ సౌండ్స్ కూడా వస్తూ ఉండేవంట. ఫ్రాంక్ కూడా ఇనీషియల్గా ఆ విండో గురించి అంతగా పట్టించుకోపోయినా లేటర్ ఆన్ తను ఆ విండోని లాక్ చేసినా ఆ నెక్స్ట్ డేకి ఆ విండో ఓపెన్ అయ్యి ఉండేదంట. అది మాత్రమే కాదు, ఆ ఇంట్లో కూడా చాలా సౌండ్స్ ఇంకా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండేవంట. లైక్ ఆబ్జెక్ట్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవటం, ఏదైనా ఆబ్జెక్ట్ ఒక ప్లేస్లో పెడితే ఆ ఆబ్జెక్ట్ అనేది ఇంకో ప్లేస్లో ఉండటం, డోర్స్ వాటంతకు అవి మూవ్ అవటం, డోర్స్ కున్న కర్టన్స్ కూడా కింద పడిపోవటం, ఇంట్లో బుక్స్ కూడా కింద పడిపోవడం ఇలా జరుగుతూ ఉండేవంట. అసలు ఇదంతా ఎలా జరుగుతుందని చెప్పి ఫ్రాంక్ అయితే అర్థం కాక ఒక 5 కెమెరాస్ కొని ఏ ప్లేస్ లో అయితే అన్యూజువల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఆ ప్లేస్ లో కెమెరాస్ ని ఫిక్స్ చేసి తను ఒక బిజినెస్ ట్రిప్ కి వెళ్ళి వస్తాడు. బిజినెస్ ట్రిప్ నుంచి వచ్చేసరికి ఆ ఇంట్లో ఆబ్జెక్ట్స్ మొత్తం కూడా చిందరవందరగా పడి ఉంటాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ఇంట్లో తను పెట్టిన కెమెరాస్ యొక్క ఫుటేజ్ ని ఫ్రాంక్ చూశాడు. ఆ ఫుటేజ్ చూసిన ఫ్రాంక్ షాక్ అయ్యాడు. ఆ ఫుటేజ్ లో ఏముందో మీరు చూడండి. కెమెరా ఫుటేజెస్లో ఎవరు లేకుండానే ఇంటి కర్టన్స్ ఇంకా ఆబ్జెక్ట్స్ అనేవి వాటంతటికి అవే మూవ్ అవటం ఫ్రాంక్ చూశాడు. ఫ్రాంక్ చెప్పిన దాని ప్రకారం ఆ ఇంటిని కన్స్ట్రక్ట్ చేసి 50 years అవుతుందంట. పాస్ట్లో ఎప్పుడు కూడా అసలు ఆ ఇంట్లో అలాంటి యాక్టివిటీస్ అనేవి జరగలేదంట. బట్ ఎప్పుడైతే ఒకరోజు సండే ఆ సడన్ గా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న విండో అనేది దానంతకు అది ఓపెన్ అయిందో ఆ రోజు నుంచే ఆ ఇంట్లో ఇలా పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి జరగడం స్టార్ట్ అయిందంట. వీడియో ఫుటేజెస్ చూశాక ఫ్రాంక్ కూడా ఆ ఇంట్లో ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ అనేది ఉంది అని అర్థమైంది. ఒక ప్రీస్ట్ ని ఆ ఇంటికి తీసుకుని వచ్చి ఆ ఇంట్లో హోలీ వాటర్ ని చల్లించి ప్రార్థన చేపించాడు. ఆ ప్రీస్ట్ వచ్చి హోలీ వాటర్ ని జల్లాక కొన్ని డేస్ వరకు ఆ ఇంట్లో ఫ్రాంక్ కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదంట. బట్ మళ్ళా కొన్ని వీక్స్ తర్వాత తన ఇంట్లో కూర్చుని వర్క్ చేస్తూ ఉండగా సడన్ గా మళ్ళీ సౌండ్ రావటం ఫ్రాంక్ నోటీస్ చేసి కెమెరా ఆన్ చేశాడు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. Jeszcze nie teraz, jak w sobotę.
Kurwa mać. Ale powiem ci, jak tu wrócić. Tak chuj. ఆ ఇంట్లో ఆబ్జెక్ట్స్ అనేవి చాలా స్కేరీగా మూవ్ అవడంతో ఫ్రాంక్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఫ్రాంక్ మళ్ళా కొంత టైం ఆగి ఆ ఇంట్లో ఉన్న తన ల్యాప్టాప్ ఇంకా తను ఫిట్ చేసిన కెమెరాస్ని తీసి ఇంటి డోర్స్ లాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ అప్పుడే ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఫ్రాంక్ని చంపేద్దామని చెప్పి ట్రై చేసింది. Wszystko jest moje. Latające dziawki, normalne. ఒక పెద్ద టీవీని ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయట గార్డెన్ ఏరియాలోకి పడేసింది. బైలక్ ఫ్రాంక్ కి ఏం కాలేదు. ఫ్రాంక్ అది చూసి భయంతో అక్కడ నియర్ బై ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ హౌస్ కి వెళ్లి 2 days స్టే చేసి 2 days తర్వాత తిరిగి తన కార్ కీస్ కోసం ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. అప్పుడేం జరిగిందో చూడండి. Ja muszę wziąć stąd tylko klucze. O, ale masz schody. Nieba. Ja muszę stąd wziąć tylko klucze. Okej. Wychodzimy. Dobra. Wychodzimy. Wychodźmy szybko. Co to miało? Kompas. Jak jeszcze raz spokojnie. Tu się dziwne przodzacie życie. Ja się boję, Bomba, wyjdźmy stąd już, proszę cię, co? Słyszysz? Mówiłem ci, że tu się dzieją dziwne rzeczy. Czekaj, muszę zamknąć dom. కీస్ తీసుకోవడానికి ఫ్రాంక్ తన గర్ల్ ఫ్రెండ్తో ఆ ఇంట్లో లోపలికి వెళ్ళిన కొంత టైంకి ఆ ఇంట్లో మల్టిపుల్ పారానార్మల్ ఇన్సిడెంట్ జరిగాయి. వాటిని చూసి ఫ్రాంక్ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఈవెన్ ఫ్రాంక్ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా డోర్స్ వాటంతకవి క్లోజ్ అవ్వటం మనం చూడొచ్చు. ఫ్రాంక్ ఆ ఇంట్లో ఉండటం ఆ ఇంట్లో ఉన్న ఎంటిటీకి మేబీ నచ్చకపోయి ఉండొచ్చు.
ఇంటి నుంచి వచ్చేసిన ఫ్రాంక్ వాళ్ళు మళ్ళా ఎప్పుడు ఆ ఇంటికైతే వెళ్ళలేదంట. ఆ తర్వాత ఒక్కసారి మాత్రం ఈ కెమెరాస్ని మొత్తం తీసుకురావడానికి ఫ్రాంక్ అయితే వెళ్ళాడంట. ఆ తర్వాత అసలు ఫ్రాంక్ అసలుకి ఆ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళలేదంట. ఇంకా ఫ్రాంక్ ఆ ఇంటి గురించి ఇంకా ఇన్సిడెంట్ జరగడానికి రీజన్ గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. ఇది ఫ్రాంక్ లైఫ్ లో జరిగిన హారర్ స్టోరీ. అయితే ఫ్రాంక్ స్టోరీ మొత్తం నాకు విన్నాక మేబీ ఏదైనా ఒక ఎంటిటీకి సంబంధించిన ఒక వస్తువు అనేది ఆ ఇంట్లో అయితే ఉండుండొచ్చు. ఆ వస్తువు కోసమే ఆ ఎంటిటీ అనేది ఆ ఇంట్లోకి అయితే వచ్చి ఉండొచ్చు. ఇప్పుడైతే ప్రీస్ట్ వచ్చి హోలీ వాటర్ ని ఆ ఇంట్లో అయితే చల్లాడో అది ఆ ఎంటిటీకి నచ్చక ఫ్రాంక్ మీద తర్వాత అటాక్ చేయడానికి అయితే ట్రై చేసి ఉండొచ్చు. ఇదంతా నేనైతే అనుకుంటున్నా. ఈ స్టోరీ మొత్తం విన్నాక ఫ్రాంక్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ మీద మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.